కూడా అలా ఉండొచ్చు. సో ఈ వివాదం వద్దని నేను చెప్పేది. ఎస్ చూద్దాం ఇప్పటికైనా పులి స్టాప్ పడేటట్టు అన్న అధికార స్పందన. ఎస్ సార్, ఇంకోటి తెలంగాణ సంబంధించిన విషయం చూస్తే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ కూడా చేసినటువంటి కామెంట్స్, అంటే కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు, రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు, ఇది కపాట కాంగ్రెస్ మార్కు మోసం అని చెప్పేసి కేటీఆర్ చేశారు కామెంట్స్. దాని అది రైతుల సమస్యలైనా ఇంకొకటైనా వీటన్నిటి మీద వెంటనే అమలు చేయాలి. ముఖ్యంగా ఇది ఆగస్టు నాటికి రైతు బంధు మీరు కేటీఆర్ మీరు చెప్తున్నారు. పొద్దున్నే హరీష్ రావు గారు రాజీనామా కూడా ఒక ఛానల్లో వచ్చి నేను రాజీనామా ఇస్తాను ఆగస్టు 15 మీకు స్పీకర్ ఫార్మాట్లో ఇస్తాను, నేను ఇస్తాను, ఆయన కూడా ఇమ్మనండి అని తెలంగాణలో ఏదో కాంపిటేటివ్ పాలిటిక్స్ ఒకటి నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. రైతులకు అలాగే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు కావాలి, అదంతా నిజమే. ఇప్పుడు నిన్ననే రేవంత్ ఇది కూడా వాళ్ళకి సబ్సిడీ ఇది కూడా సన్న బియ్యం వరకు ఇస్తాము, ఫైన్ వెరైటీకి ఇస్తాము, మిగిలినవి ఇంకా మేము పరిశీలిస్తాము ఇలా చెప్తున్నారు. సో ప్రభుత్వం కూడా పరిశీలిస్తుంది. ఇంకోటేమో ఈ రైతు బంధు ఈ పాయింట్లన్నిటి మీద కూడా మేము సిన్సియర్గా చేస్తామనేది రేవంత్ 1-2 సార్లు చెప్తున్నమాట. లేదు ఇంత ఆలస్యం ఎందుకైంది, మేము 100 రోజులు ఆగుతాము, 120 రోజులు ఆగుతామని వీళ్ళు ఒక విధంగా విరుచుకుపడుతున్న పరిస్థితి. దీన్ని అక్కడి దాకా తీసుకుపోవడం అసలు ఒక రీజనబుల్ పీరియడ్ ఇవ్వాలి కదా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత. వీటి ద్వారా ఇప్పటికిప్పుడు ఒక్కటే మీరు గుర్తించదగింది ఏంటంటే, గుర్తించవలసింది కేసీఆర్ మొదలు పెట్టారు, ఆయన యాత్ర వెళ్ళారు, పొలాలన్నీ కూడా సందర్శించారు. రేవంత్ ప్రభుత్వం మాలాగా రైతుల కోసం పనిచేయట్లేదని, అంటే గ్రామీణ ప్రజలకు కేసీఆర్తో ఉన్న కనెక్ట్ని ఇంకొంచెం బలోపేతం చేయాలంటే రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేకి వీళ్ళ మీద చేయట్లేదనే ఒక ఇంప్రెషన్ వాళ్ళు బలంగా ఇవ్వదలుచుకున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టినప్పుడు కూడా రైతు అజెండా, రైతు ప్రభుత్వం, రైతు అంటూ వచ్చారు. సో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పునాది కాపాడుకోవటం ముఖ్యం అనేది వాళ్ళ దృష్టి. సరే దానితో నీళ్లు కాళేశ్వరం దాని మీద వచ్చినటువంటి సమస్య, అనేక రైతు సమస్యలు వరుసగా రావటం, వ్యవసాయ సమస్యలు రావడంతో దాన్ని ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నారు. కానీ నేను అనుకోవటం ఈ దేశంలో రైతాంగ ఉద్యమం అవన్నీ కూడా జరిగిన తర్వాత ఈ రైతు బంధువులు ఈ నేపథ్యాలు తెలిసిన రేవంత్ రెడ్డి కానీ ఇంకెవరైనా వాళ్ళని చెడ్డ చేసుకుంటారని ఆ విషయంలో వెనక్కిపోయే ఛాయిస్ కూడా ప్రభుత్వానికి ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలేవో అవన్నీ అమలు చేయాల్సింది. బట్ మినిమం టైం, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ఎన్నికల కోడ్ ఉండే, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్, అది కూడా అండి ఎన్నికల సంఘం కూడా చాలా విచక్షణ రహితంగా వ్యవహరిస్తుంది. దాని మీద విమర్శలు ఏపీలో కూడా ఇందాక సిట్ వేసి ఇవన్నింటిలో కూడా ఎన్నికల సంఘం పాత్ర కూడా ఉంది. వాళ్ళు ఎందుకు సమర్థంగా వేయలేదు? వీళ్ళ విమర్శ ఏంటి, ఒక రిటైర్డ్ అధికారి టీడీపీకి బీజేపీకి సన్నిహితుడు కాబట్టి ఆయన్ను తెచ్చి మా నెత్తిన అబ్జర్వర్గా పెట్టారు, రిటైర్డ్ ఆయన ఎందుకు పెట్టాల్సి వచ్చి వాళ్ళ ప్రశ్న. సిమిలర్గా తెలంగాణ ప్రభుత్వము క్యాబినెట్ సమావేశం జరుపుకుంటామంటే దానికి అనుమతి ఏంటండి, అనుమతి ఇచ్చి క్యాన్సిల్ చేసి ఒక డెమోక్రటికలీ ఎలక్టెడ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు క్యాబినెట్ సమావేశం జరుపుకోవడానికి అసలు ఎన్నికల సంఘం అభ్యంతరం ఏంటండి? మరి మోదీ గారేమో ప్రధానమంత్రిగా ఉండి పెద్ద పెద్ద నిర్ణయాలు అక్కడ పోలింగ్ బయట కూడా చేస్తుంటాడు ఆయన. సో ఎన్నికల సంఘం ద్వంద్వ నీతి, ఒక డబుల్ స్టాండర్డ్ అనుసరిస్తుంది. బీజేపీయేతర పార్టీల పట్ల, బీజేపీ వ్యతిరేక పార్టీల పట్ల ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు చాలా పక్షపాతంతో ఉందని నిన్నే మల్లికార్జున్ ఖర్గే, సిపిఎం సీతారాం యేచూరి కూడా లేఖ రాశాడు. వరుసగా ఏదంటే అది మాట్లాడుతుంటే కూడా వాళ్ళని ఏమంటలేదు. కాబట్టి ఇది కూడా దాంట్లో భాగమే. డ్యూలీ ఎలక్టెడ్ క్యాబినెట్, ఇదేం అసెంబ్లీ ఎన్నికలు కాదు, పార్లమెంట్ ఎన్నికలు కాదు, ఒకే కౌన్సిల్ ఎన్నికలు ఏవో జరుగుతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా మరి తగు వేగంతో ఇవి చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఏమాత్రం అవకాశం ఇచ్చినా ప్రతిపక్షం చాలా తీవ్ర స్థాయిలో దాడి చేస్తుందని ఆయన గుర్తుపెట్టారు. అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు దూసుకెళ్లాలనే విధంగా ప్రయత్నాలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. సరే ఎవరైనా హడావుట్ చేసినా 10 రోజుల వరకు ఏం కాదు, 10 రోజులు రిజల్ట్స్ వచ్చే వరకు ఒక అనిశ్చితి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్న దాని మీద కూడా రకరకాల కథనాలు, ఈయన పార్టీ మారుతాడని, ఆయన వెళ్ళిపోతాడని, వీళ్ళు దాంట్లో కలుస్తారని, అసలు ముగ్గురికి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేని ఒక పరిస్థితి ఇక్కడ రాష్ట్రంలో ఏర్పడింది. సో ఈ 3 స్తంభాలాట, 4 స్తంభాలాటలో తెలంగాణలో ఒక 3 స్తంభాలాట నడుస్తుంది. రేవంత్ రెడ్డి కూడా పొలిటికల్గాను అడ్మినిస్ట్రేటివ్గాను పూర్తి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ప్రజలకు ఒకటి ఉంటుంది. ఆయన మీడియాతో మాట్లాడడం, రాజకీయ అంశాలు అడ్రస్ చేయడం అంతవరకు ఓకే, కింద ఇంకా మాస్టర్స్కు వెళ్ళేదాకా ఏం చేయాలి అన్నది. ఇప్పుడు ఎలాంటి సమస్య, కాళేశ్వరం ఇప్పుడు మేడిగడ్డ దగ్గర రాతి వంత ఇదేదో కట్టి దాన్ని రిపేర్, అదే అఫీషియల్గా మీరు చెప్పొచ్చు కదా. ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే అంత మంచిదండి.
ట్రాన్స్పరెన్సీ ఇక్కడ కొంచెం తగ్గి అది వేరే నేను కేసీఆర్ తక్కువగా మాట్లాడేవాళ్ళు ఈయన మీడియాతో రెగ్యులర్గా మాట్లాడుతున్నారు నిజమే, కానీ విధానపరమైన అంశాల్లో ముందుగా అవేవో బయటకు వచ్చి దాని మీద ఇప్పుడు ఎల్ఎన్టీకి ప్రభుత్వానికి అంటే నరేంద్ర మోదీ గారు ప్రకటన చేశాడు ఏమని, మహిళలకు ఉచిత బస్సులు అంటే మెట్రోలు పడిపోతున్నాయంటే ఆయన మెట్రో సైడ్ తీసుకున్నాడు. మీరు ఇవైతే ఏమీ రద్దు చేయలేరు కదా. ఇంకోవైపున వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పత్రికలోనేమో ఎల్ఎన్టీని లేకపోతే మెట్రోని పోగొడుతుంది రేవంత్ విధానాలు అన్న వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటప్పుడు ప్రజలకు ఒక కంప్లీట్ పిక్చర్, ఒక సంపూర్ణ చిత్రం ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన రాజకీయ మల్లగుల్లాలు ఎదుర్కోవడాలు, కాంగ్రెస్ హైకమాండ్ ఇవన్నీ ఒక ఎత్తు, కానీ కొంచెం కేసీఆర్ 10 ఏళ్ళు పాలించిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది ఏంటి అనే సందేహాలు పోగొట్టాలంటే రేవంత్ రెడ్డి మరింతగా పారదర్శకంగా వేగంగా ప్రజలకు విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అంటే పీపుల్ కూడా గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి విలేజెస్ కూడా ట్రాన్స్పరెన్సీ అసలు ఏం జరుగుతుందని తెలుస్తే దాన్ని బట్టి వాళ్ళు ట్రాన్స్పరెన్సీ అంటే అదే నేను జరుగుతుంది తెలిస్తే, తెలియకపోతే ఏంటంటే ఇప్పుడు మామూలు విషయమే నేను మీకు ఇలా చెప్పకుండా నేను ఇప్పుడు మీ చెవిలో ఒకటి చెప్పి వచ్చి కూర్చున్నాను అనుకోండి, ఇక్కడ ఏదో జరిగింది అనుకుంటారు. కాబట్టి న్యాయం జరగడమే కాదు జరిగినట్టు కనిపించాలన్నది ముఖ్యం, దృష్టిలో పెట్టుకోవాలి. పైగా తన మీద కూడా చాలా సందేహాస్పద కథనాలు ప్రచారంలో ఉన్నప్పుడు వాటిని పెద్దగా ఖండించట్లేదు, అది కూడా అనుమానాలు రకరకాలుగా పెంచుతుంది. సార్ మరొకటి అంటే ఒడిశా ఎంపీ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు, ఇటు మోడీ సంబంధించిన అంశాలు కావచ్చు, ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారనుకుంటాం? చాలా దారుణమండి. ఇప్పుడు మోదీ అంటే పూరి జగన్నాథుడు కదా, శ్రీశ్రీ కూడా జగన్నాథ రథచక్రాలు రాశాడు. జగన్నాథుడు అంటే చాలా ఇది, అసలు జగన్నాథుడు అంటే ప్రపంచానికి నాథుడని. జగన్నాథుడు కూడా